అందరికీ నమస్కారం. మొన్న జరిగినటువంటి ఒక కార్యక్రమం 'చంద్రబాబు వెన్నుపోటుకి రెండేళ్ళు' అనే ఒక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సక్సెస్ అయిందనేది మనందరం కూడా చూసాం. అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి చంద్రబాబు నాయుడు యొక్క పాలన ఏ రకంగా ఉంది, ప్రజల్ని ఏ రకంగా మోసం చేశారనే దాని మీద ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని ఎత్తి చూపే విధంగా ఆ కార్యక్రమం ఎంత సక్సెస్ అయిందో మనందరం కూడా చూసాము. చాలామంది టీడీపీ నాయకుల్లో ఆ రోజు నిద్రలేని రాత్రులు గడిపారనేది కూడా సత్యం. ఎందుకంటే చాలామంది ఆ కార్యక్రమం యొక్క సక్సెస్ని చూసి ఓర్వలేక మళ్ళీ ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో ఒక రకంగా మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక అనాలని ఒక ఉద్దేశంతోనే పాడేరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి గారు కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు స్థానిక మా శాసనసభ్యులు మత్స్యరాజు విశ్వేశ్వరరాజు గారి మీద చేయడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలిచి 2 సంవత్సరాలు అయ్యింది. 2 సంవత్సరాల్లో మీరు ఏ కార్యక్రమాలు చేయగలిగారు, మీరు ఈ ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేశారు, ప్రజలు లక్షలాది మంది ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించిన తర్వాత ప్రజలకు మీరు ఏం చేశారని ఆవిడ కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. ఈరోజు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం గిడ్డీశ్వరి గారిని. గెలిచింది మేమైనప్పటికీ కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్నది టీడీపీ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం. ఈరోజు మీరు ఆ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాము, మీ ప్రభుత్వంలో మీరు ఇన్ఛార్జిగా ఉంటూ గిరిజన ప్రాంతానికి ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని తీసుకొచ్చారు, ఏ రకమైనటువంటి అభివృద్ధిని చేశారనేది ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్నికల సమయంలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ నేను పథకాలు సంక్షేమం మేము మీకు ఇస్తామని చెప్పేసని కల్లిబొల్లి మాటలు ప్రజలకి చెప్పి మోసం చేసి గెలిచిన తర్వాత కనీసం ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చలేదు కదా. అలాగ కొన్ని పథకాలకి ఇంకా కార్యరూపం కూడా ఇంకా దాల్చలేని పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు మీరు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. మొదటి సంవత్సరం పూర్తిగా ఆ పథకానికి పంగనామం పలికారు. కనీసం ఇచ్చినటువంటి 2వ సంవత్సరంలో కూడా అరక కొరకగా తల్లికి వందనం కింద మీరు ఇవ్వడం జరిగింది. ఈరోజు గిరిజన ప్రాంతంలోనే మేము చెప్తున్నాం, మీకు కావాల్సినటువంటి డేటా మేము ఇస్తాం. ఏ గ్రామంలో ఏ పిల్లవాడికి ఎంత వచ్చింది, కొంతమంది పిల్లలకి 8,000 వేశారు, 7,000 పడింది, 11,000 పడింది, కొంతమంది పిల్లలకి అసలు పడలేదు. దానికి మరి మీరు ఏ రోజైనా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఇదిగోండి మా గిరిజన ప్రాంతంలో ఇంతమంది పిల్లలకి తల్లికి వందనం రాలేదు అనేది ఏ రోజైనా మీరు చెప్పి రాలేనటువంటి వాళ్ళకి ఇప్పించే పరిస్థితి ఏ రోజైనా మీకుందా? లేదు. రైతులు అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు అంటే కేంద్రంతో పని లేకుండా నేను 20,000 రూపాయలు ఇస్తానని మీ నాయకుడు చెప్పడం జరిగింది. ఆనాడు మా నాయకుడు 13,500 రూపాయలు కేంద్రంతో కలుపుకొని మేము ఇవ్వడం జరిగింది. ఆర్ఓఫర్ రైతులకి, ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్ఓఫర్ రైతులకి 13,500 రూపాయలు నేరు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎంతమంది రైతులకి మీరు అన్నదాత సుఖీభవ ఇవ్వగలిగారు? ఈరోజు ప్రతి మహిళకి 3 సిలిండర్ సంవత్సరానికి అని అన్నారు. మొదటి సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టేశారు. అరక కొరకగా మీరు గ్యాస్ సిలిండర్స్ ఈరోజు ఇస్తూ ఉన్నారు. బుక్ చేసుకుంటే కానీ ఈరోజు బుక్ చేసుకుంటే 4 రోజులకు కానీ గ్యాస్ వచ్చే పరిస్థితి లేదు. మారుమూల ప్రాంతాలకి కనీసం గ్యాస్ అనేది ఎలా ఉంటుందనేది కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. బ్లాక్లో విచ్చలవిడిగా ఈరోజు గ్యాస్ అనేది దొరుకుతూ ఉంది. దాన్ని నియంత్రించే పరిస్థితి ఏమైనా మీకుందా? ఏ రోజైనా నిజంగా ప్రొసీజర్ ప్రకారంగా ఇవ్వాల్సినటువంటి సిలిండర్లు మేము ఇదిగోనండి ఆ కన్సర్న్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మహిళల తరపున ఏ రోజైనా మాట్లాడారా? లేదు. మీరు అభివృద్ధి మీ హయాంలో ఈ 2 సంవత్సరాల్లో ఈ 11 మండలాలు అల్లూరి జిల్లాకు సంబంధించి ఎన్ని రోడ్లు తీసుకొని రాగలిగారు, ఎన్ని సీసీ రోడ్లు తీసుకొని రాగలిగారు, ఎన్ని బీటీ రోడ్లు వేయగలిగారు? అది నందిగరు రోడ్డు మేము గడప గడపకు వెళ్ళి
ఆ రోజు మేమంతా కూడా నడిచి ప్రతి ఇంటికి వెళ్ళి మా ప్రభుత్వంలో మేము ఇచ్చినటువంటి సంక్షేమాన్ని తెలియజేస్తూ ఆ గ్రామాలకి రోడ్ లేదంటే ఆ రోజుల్లో మేము రోడ్లు శాంక్షన్ చేస్తే మొన్న దాన్ని బీటీ కింద అప్గ్రేడ్ చేసి డిప్యూటీ సీఎం గారు వచ్చేసి రోడ్ ఇనాగ్రేషన్ చేశారు. ఎన్ని బ్రిడ్జిలు ఈరోజు వరకు కట్టగలిగారు? సో ఇవన్నీ కూడా అన్న క్యాంటీన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉంటే గిరిజన ప్రాంతానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి అపారమైనటువంటి ప్రేమ అభిమాన గిరిజన ప్రజల మీద ఉంది. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా అన్నా క్యాంటీన్ పేద గిరిజనుల యొక్క ఆకలి తీర్చేదానికి అన్నా క్యాంటీన్ ప్రతి మండలంలో పెడతామన్నారు. ఈరోజు నియోజకవర్గంలో 2 పెట్టారు. అటు అరకు నియోజకవర్గం ఒకటి, ఇటు పాడేరు నియోజకవర్గానికి ఒకటి. అదేవిధంగా అన్న క్యాంటీన్లో ఫుడ్ కూడా ఈరోజు బాలేని పరిస్థితి నిన్న కథనంలో కూడా నేను పేపర్లో కూడా చూడటం జరిగింది. ఇన్ని చేస్తూ మళ్ళీ వైసీపీ వాళ్ళ మీద మీ సర్పంచ్లు ఏం చేయగలిగారు, మీ ఎంపీటీసీలు ఏం చేయగలిగారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నాయకులందరం కూడా నడుం బిగించండి, ప్రతి ఒక్కరు కూడా నిలదీయండి, గత ప్రభుత్వంలో మీ ఎంపీటీసీలు మీ సర్పంచ్లు ఏం చేయగలిగారు అంటూ టీడీపీని అఖండ మెజారిటీతో 109 పంచాయతీలు గెలిపించండి అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రతి పంచాయతీలో ప్రతి సెగ్మెంట్ పరిధిలో ఏం అభివృద్ధి చేశామనేది ఈరోజు నియోజకవర్గ స్థాయిలో కూడా ఆనాడు 2019 నుంచి 24 వరకు ఎంత అభివృద్ధి ఎంత సంక్షేమం చేశామనేది మేము పేపర్ రిలీజ్ చేస్తాం. మీరు చేయగలుగుతారా? అంటే కేవలం ఇన్ని అంటే యథా రాజా తథా ప్రజ అన్నట్టుగానే నడుస్తూ ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. పై స్థాయిలో నాయకులు ఏ రకంగా అయితే అబద్ధాన్ని చెప్పి ఈరోజు ముందుకెళ్ళి మేము అన్నీ ఇచ్చేసాం, ఏ సంక్షేమం కూడా ఈరోజు సరిగ్గా అమలు చేయకుండా సంక్షేమం అంతా ఇచ్చేసామని ఏ రకంగా చంద్రబాబు నాయుడు అయితే చెప్తా ఉన్నాడో ఈరోజు కింద స్థాయిలో వాళ్ళ నాయకులు కూడా అదే రకంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఏం చేశామనేది మేము లిస్టు పరంగా మేము చెప్తే ఒక రోజు కూడా పట్టదు, సరిపోదు. అమ్మఒడి సృష్టికర్త మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు అంటారు తల్లికి వందనం అనే పథకానికి రూపకల్పన చేసిన వ్యక్తి లోకేష్ అని అంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది కూడా మీ క్రెడిట్లో వేసుకున్నారు. ఒక క్రెడిట్ చోరికి పాల్పడుతూ కూడా ఈరోజు నిస్సిగ్గుగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నమ్మించి మోసం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తాం ఈరోజు గిడ్డీశ్వరి గారికి, ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు ఇద్దరు నాయకుల మధ్య ఉన్నటువంటి తేడాని, చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మధ్య ఉన్నటువంటి తేడాని, 2 ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు గ్రామాల్లోకి వెళ్తే మమ్మల్ని ప్రశ్నించడం కాదు, మిమ్మల్ని ప్రశ్నించి ఈరోజు మీ అందరినీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ఈరోజు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూసి అలాంటి ఆనాడు సంక్షేమం అభివృద్ధి ఏ రకంగా అయితే చేయగలిగారో ఆ రకంగా మళ్ళీ ఉంటుంది అనే ఆశతో ఈరోజు ప్రజలందరూ కూడా ఉన్నారు. ఆ నమ్మకంతోనే బతుకుతూ ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టం కట్టడానికి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులు నిలబెట్టి గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేగాని ఇవన్నీ ఒకవైపు ఉండగా ఈరోజు మా నాయకుల్ని ఆ రకంగా కించపరచడం అనేది ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదని కూడా ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.